నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. మున్సిపల్ పార్కులు, స్కూల్స్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలన. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చించేందుకు సిద్ధమా? వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్. చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిలిపెట్టడు. ఆధ్యాత్మికత, పవిత్రతపై ఆయనకు నమ్మకం లేదన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి నారాయణ తెల్లవారుజామున సుడిగాలి పర్యటన చేశారు. సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ పార్కులు, స్కూల్స్ లో అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్ లో పార్కుకి స్థలం వదలాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. డివిజన్స్ ఉన్నాయి. అటు అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. వీటిలో ఉండే పార్కులన్నీ 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేయడం జరిగింది. పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీనరీ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ వేయటం అనే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండింది. అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్, దాని పేరు స్వతంత్ర పార్క్. ఒకే ఒక పార్క్. మేము చిన్నప్పుడు అరుణాచలం నుంచి ఆడిపోయేవాళ్ళం పార్క్లో ఆడుకోవటానికి. అదొక్క పార్కే. తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది. అయితే 14-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో, ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి. గ్రీన్ అండ్ బ్లూకి ఒక 10% ఏరియా వదలాలి. అవి ఎక్కడెక్కడున్నాయో మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం. దాదాపు 100 పైన ఉన్నాయంటే అన్నిటినీ యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు మెజారిటీ చేశారు. ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా. ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్తో ఆడుకుంటారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు. అలాంటిది ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం వల్ల మెయింటెనెన్స్ కూడా లేకుండా అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఆ బేరింగ్స్ కూడా పోయినాయి. కనీసం బేరింగ్స్ మార్చుకోవాలంటే కొన్ని ఉపయోగపడాయి. కొన్ని దగ్గర తీగ చుట్టేశారు, అవి కదలకుండా, అంటే వాడకుండా. అయితే మళ్ళీ నేను మంత్రి కాగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే, ఖాళీ అయిపోయిన ఖజానా. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన అనుమతితో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ పద్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని మళ్ళీ రెనోవేట్ చేయమని ఆదేశించాను. కొత్తగా ఏమైనా ఉంటే టేకప్ చేయమన్నాను. దాని మీద టేకప్ చేశారు. ఈరోజు ఉదయం యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారితోనూ, ప్రజాప్రతినిధులతో, అధికారులతో యాక్చువల్గా వీళ్ళందరూ చెప్పడం కూడా ఫస్ట్ వీక్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ 7వ తేదీ లోపల పూర్తి చేస్తా ఉన్నారు. ఆ విధంగా దాదాపు అన్ని పార్కులు యాక్చువల్గా చేశారు. వాటిలో లైట్లు కూడా ఇవ్వన్నాను. వర్షాలు వస్తే రోడ్డు కంటే కొన్ని దగ్గర పార్కులు డౌన్లో ఉన్నాయి. వాటినన్నిటి కూడా వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా, నీళ్లు నిలవకుండా ఉండేందుకు పార్క్ హైట్ని కూడా ఏ హైట్ పెట్టాలో ఆ హైట్ పెట్టమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు. అంతేకాని సమ్మర్ వచ్చింది కాబట్టి 2014-19లో ఒక 6 ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం. అవి లాక్ చేసేసి షట్టర్లు వేశారు. ఇవాళ వాటన్నిటిని మళ్ళా రెనోవేట్ చేసేటట్టుగా వాటిలో ఏసీలన్నీ పీకేశారంట. ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం. చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడకూడదని 2014-19లో చేస్తే గత 5 సంవత్సరాలు అటు మూసేశారు, తాళాలు వేశారు. వాటిని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తుంటే ప్రజలకు ఉపయోగపడేది. అంటే మా బ్రాండ్ పడుతుందని, మాకు మంచి పేరు వస్తుందని దాంతో వాడు మూసేశారు. ఏదేమైనప్పటికీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి యాక్చువల్గా అవన్నీ కూడా ఇవాళ విజిట్ చేస్తున్నాను. ఈ విజిట్లోనే విజిట్ చేసి ఆ 6 కూడా ఓపెన్ చేయడం.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాల, మాదిగ, ఇతర ఉపకులాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో 2014-19 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధి, దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశామో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలా, మాదిగ, రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని, సంక్షేమ పథకాలని, చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, కాల్ మొక్తాన్ బాంచంద్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కూకటి వేళ్లతో సహా పెకిలించింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు దళితుల్లో ఉన్నటువంటి అంటరానితనం, 2 గ్లాసుల పద్ధతి, ఇలాంటి దుర్మార్గాల్ని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ. జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసి, ఆ రోజుల్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసి గ్రామాల్లో అంటరానితనం, దేవాలయాల ప్రవేశాలు కానీ, హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి కానీ, అంటరానితనాన్ని కానీ పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేసి, శాంతి కమిటీలు వేసి అనేక జీవోల్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ని నియమించి మా హక్కుల్ని కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఏళ్ల తరబడి పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీలకి సపరేట్ అట్రాసిటీ చట్టానికి సపరేట్ కోర్టుల్ని నియమించింది కూడా, ఏర్పాటు చేసింది కూడా, నిర్ణయం తీసుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరమ పావనమైన శ్రీహరి క్షేత్రంలోనూ పచ్చి అబద్ధాలను అలవోకగా చెప్పే చంద్రబాబుకు ఆధ్యాత్మికత, పవిత్రతపై ఎటువంటి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పుకుంటూ రాజకీయమే పరమావధిగా సనాతన ధర్మాన్ని, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ,
ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జిఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్టు యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవరూ వెంకటేశ్వర స్వామి భక్తులే లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడాడు. ఏపీకి వెంకటేశ్వర స్వామి, అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ 3 వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ 3 వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పాటి భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా అన్నది ఈ ఒక్క ప్రకటన ద్వారా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరీందర్ ప్రసాద్కు నోటీసు అందజేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు, జేవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరీందర్ ప్రసాద్ కు నోటీసు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోనుందన్నారు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అధికారం కోసం తాము అవిశ్వాస తీర్మానానికి వెళ్లడం లేదని, జీవీఎంసీలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని అరికట్టడానికి ఈ తీర్మానం పెట్టామని తెలిపారు. ఈ అవినీతి పరిపాలన ఉండకూడదు. రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాడని చెప్పేసి రాష్ట్రం అంతా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గుచారం ఏమైనా ఉంటే రాజీనామాలు చేయాలి తప్ప ఇంకా అది పట్టుకొని ఊగులాడడం అనేది ఫస్ట్ తప్పు. ఇక మళ్ళీ ఏదో దింపేస్తున్నాం, పొడిచేస్తున్నాం, దింపేయకూడదు. చెప్పకముందే దిగిపోవడం అన్నది మంచి పద్ధతి. ఇంకా పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయన ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ముఖ్యంగా ఇలా ఎయిర్పోర్ట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్. ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబై ఏ విధంగా ఉందో, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి. కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఈ ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామాలు చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుంది. కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మం అని సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు 31,04,225 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ లో ఈ 9 నెలల్లో భీమవరం నియోజకవర్గంలో 116 మందికి 1,12,02,476 రూపాయల చెక్కులను అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవడానికి వీలు పడని వాళ్ళు వారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది. వారికి ఈరోజు 44 మందికి 31,04,225 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 44 మందికి ఇప్పుడు వరకు ఈ 9 మాసంలో మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొదటి విడత 15 మందికి 12,14,846 రూపాయలు, రెండో విడత నలుగురికి 9,93,265 రూపాయలు, మూడో విడత 14 మందికి 12,61,530 రూపాయలు, నాలుగో విడత 39 మందికి 46,28,610 రూపాయలు, ఈరోజు 44 మందికి 31,04,225 రూపాయలు, మొత్తం ఇప్పుడు వరకు 116 మందికి బాధితులకు ఇవ్వటం జరిగింది. 1,12,02,476 రూపాయలు ఇప్పుడు వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ పేదవారందరికీ కూడా చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడుగా ఇది ఉపయోగపడుతుంది. వీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మంచి చెడ్డల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మరి మనసులో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కూడా మరి అందరినీ కూడా ఒక ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు సంకల్పించారు. దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీలు ఏవైతే మరి అందట్లేదో, మరి వైద్యం అందట్లేదో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2014 నుంచి 19 వరకు చూసుకోండి, 2019 నుంచి 24 వరకు చూసుకోండి, 2014-19 వరకు ఈ రాష్ట్రంలో ప్రతి మనిషికి ఆరోగ్యం దొరికే విధంగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పనిచేశారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో మరి డెవలప్మెంట్ కానీ ప్రజల ఆరోగ్యం కానీ గాలికి వదిలేసి ఆయన సంపాదన ధ్యేయంగా ఉన్నాడు. మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు మన భీమవరం మరి నియోజకవర్గానికి వచ్చేవరకు పిఐసి చైర్మన్ శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి వర్గానికి, ప్రతి దానికి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మరి డెవలప్మెంట్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దగ్గరుండి ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు మరి 44 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెప్పించేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే కొన్ని రోగాలు ఆరోగ్యశ్రీలోకి ఎలిజిబిలిటీ లేకపోవచ్చు. అటువంటి వారి అందరి కోసం కూడా మా కూటమి కార్యకర్తలందరూ కూడా అటువంటి ఇబ్బంది పడిన, అనారోగ్య పాలయ్యి ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా అప్లై చేయించడం, వారందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఈ చెక్కులు తీసుకున్న వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే వాళ్ళ పడిన బాధలో ఎంతో కొంత మనం సహాయం చేయగలుగుతున్నామన్న సంతృప్తి మా కూటమి కార్యకర్త.
భీమవరం రూరల్ మండలం అనకోడేరు పంచాయతీ ఏలంపూడి గ్రామంలో దంతులూరి పల్లాలరాజు నివాసం వద్ద పెన్మెత్స సీతారామరాజు రాము ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. భీమవరం రూరల్ మండలం అనాకోడేరు పంచాయతీ ఏలంపూడి గ్రామంలో దంతులూరి పల్లాలరాజు నివాసం వద్ద పెన్మెత్స సీతారామరాజు రాము ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పెన్మెత్స భాస్కర్ రాజు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సౌమిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాంపులో నిర్ధారించిన వారికి ఆపరేషన్లలో కళ్లజోళ్ళలో రాయితీ ఉంటుందని డాక్టర్ సూర్య సౌమిత్ చెప్పారు. అనాకోడేరు పంచాయతీ ఏలంపూడి గ్రామం కంటి ఆసుపత్రి వారు వచ్చి ఇక్కడ అన్ని టెస్టులు వేసేసి వైద్యం చూస్తున్నారు. ఇది పల్లాలరాజు గారి ఇంటి దగ్గర ఏలంపూడి గ్రామంలో జరుగుతుంది. ఐడియల్ హోమ్ హాస్పిటల్ వారు ఇక్కడ చేస్తున్నారు. అందరూ వస్తున్నారండి. గ్రామ ప్రజలందరికీ అనాకోడేరు పంచాయతీ తరఫున మన ఐడియల్ హోమియో వారు ఉచిత క్యాంపు పెట్టారండి. ఇక్కడ ప్రజలందరూ సహకరించుకుని వచ్చి అది ప్రజలందరూ చూపించుకుంటారని మన దంతులూరి సూర్యనారాయణ గారి పల్లాలరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టామండి. అదే క్యాంపుకి వచ్చిన ప్రజలు డాక్టర్ గారు మన భాస్కరరాజు గారి అబ్బాయిని ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఇక్కడ చూసి వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీగా వాళ్ళకి ఉన్న దాంట్లో మెడికల్గా ఫ్రీ చెకప్ ఫ్రీ మొత్తం ఉండి చూసి దాంట్లో కూడా మళ్ళీ రాయితీ ఇచ్చి వాళ్ళ ఆపరేషన్ నిమిత్తం కూడా పేషెంట్ సహకారంలా చేసి వాళ్ళు ఆ పేషెంట్కి ఎంత అవుతే దాంట్లో చూసి వాళ్ళు మళ్ళీ దాన్ని తగ్గించి వాళ్ళ సాయశక్తిలో ఎంతవరకు తగ్గించి చేయాలన్నది అది చేసి అలాగే మా గ్రామ అనాకోడేరు పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుని వాళ్ళు సహకరించి వాళ్ళు ఎదరికి చూపించుకుంటారని ఉద్దేశంతో మన దంతులూరి సూర్యనారాయణ గారి ఇంటి దగ్గర పెట్టామండి. వాళ్ళ అబ్బాయిలు పల్లాలరాజు గారు, గణపతిరాజు గారు, రామకృష్ణరాజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలా ఊరి గ్రామ ప్రజలు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఐడియల్ విజన్ కంటి హాస్పిటల్ నుంచి ఏలంపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అరేంజ్ చేసిన రాము గారికి అలాగే పల్లాలరాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా చాలామంది వచ్చి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కళ్ళజోళ్ళు అయితే కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు అంటే ఆపరేషన్లు వచ్చి ఫ్రీగా చూపించుకోవడం జరిగింది. ఇంకా చాలామంది వస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. అలాగే కంటి పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరానికి ఒకసారి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. అంటే ఇబ్బంది వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ప్రివెంట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. అలాగే మన షుగర్ కానీ బీపీ కానీ ఇతర గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ప్రతి 6 నెలలకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా కంటి నరం కానీ కళ్ళజోడు పరీక్ష కానీ చేయించుకుని మనం ముందే దాన్ని ఆపడం బెటర్ అనమాట. వన్స్ ఒక డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత దాన్ని తగ్గించడం కన్నా రాకముందే మనం దాన్ని ఆపుకోవడం మంచిది అనమాట. మనకు చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ వచ్చినాయి. ఒకవేళ షుగర్ వల్ల అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్స్ ఏమైనా అయినా లేదా శుక్లం బాగా ముదిరిపోయి జారిపోవడం ఏమైనా జరిగినా వాటికి కూడా కంటి నరం నుంచి కళ్ళజోడు లేజర్ నుంచి అన్నీ కూడా ఆపరేషన్లు అన్నీ మన దగ్గర అన్నీ జరుగుతాయి అన్నమాట అండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టాం. సో ఏ విధమైన కంటి సమస్యలు ఉన్నా వచ్చి చూపించుకుని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. మున్సిపల్ పార్కులు, స్కూల్స్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలన. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చించేందుకు సిద్ధమా? వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్. చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిలిపెట్టడు. ఆధ్యాత్మికత, పవిత్రతపై ఆయనకు నమ్మకం లేదన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.